కలిగినటువంటి ఈ దర్శన సంగతులను ప్రకటన గ్రంథంలో పొందుపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఆసియాలో ఉంటున్నటువంటి 7 సంఘాలకు దేవుని యొక్క సమాచారాన్ని తెలియజేయటానికి ఆ సంఘాల్లో ఉంటున్నటువంటి పరిస్థితులకు దేవుడు ఏ విధంగా సరిచేయాలనుకుంటున్నాడో ఆ దర్శనం ద్వారా చూపించటం అనేది జరిగింది. ఈ ఆసియాలో ఉంటున్నటువంటి 7 సంఘాలలో ఒక్కొక్క సంఘానికి యేసుక్రీస్తు వారు ఒక్కొక్క విధంగా పరిచయం చేసుకుంటున్నట్టుగా చూస్తాం. ఉదాహరణకు ఎఫెసులో ఉంటున్నటువంటి సంఘానికి ఏ విధంగా పరిచయం చేసుకున్నారంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు అనగా ఈ విధంగా ఎఫెసు సంఘానికి పరిచయం చేసుకోవటం అనేది జరిగింది. అలాగే స్వర్ణలో ఉన్నటువంటి సంఘానికి మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అనగా స్వర్ణలో ఉంటున్నటువంటి సంఘానికి యేసుక్రీస్తు వారు ఆ విధంగా పరిచయం చేసుకోవటం అనేది జరిగింది. అలాగే పెర్గములో ఉంటున్నటువంటి సంఘానికి వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా అని యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకోవటం అనేది జరిగింది. అలాగే తుయతైరులో ఉంటున్నటువంటి సంఘానికి అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా అని పరిచయం చేసుకోవటం అనేది జరిగింది. అలాగే సార్దీస్లో ఉంటున్నటువంటి సంఘానికి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా అని ఈ సంఘాన్ని పరిచయం చేసుకోవటం అనేది జరిగింది. అలాగే ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘానికి ఏమని పరిచయం చేసుకున్నారంటే దావీదు తాళపు చెవు కలిగి ఎవడునూ వెయ్యలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వెయ్యివాడునైన సత్య స్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని ఇక్కడ పరిచయం చేసుకోవటం అనేది జరిగింది. అలాగే లవదోక్యలో ఉంటున్నటువంటి సంఘానికి ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే ఆమెన్ అనువాడును నమ్మకమైనటువంటి సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదివైన వాడు చెప్పు సంగతులేవనగా అని ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా పరిచయం చేసుకోవటం అనేది జరిగింది. మనం మరి ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘానికి ఎలా పరిచయం చేసుకున్నాడో గత వారంలో ఆలోచన చేశాం. ఏమని పరిచయం చేసుకున్నారు ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘానికి? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగూ రాయుము అని చెబుతూ దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వెయ్యలేకుండా తీయువాడును ఎవడనూ తీయలేకుండా వెయ్యివాడునైనా సత్య స్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా అంటే గత వారం కొంత మనం నేర్చుకున్నాం. ఈ యొక్క దావీదు యొక్క తాళపు చెవి కలిగి ఉండటము అనగానే ఏంటి అంటే తాళపు చెవి అంటే అధికారము అని. తాళపు చెవి అంటే అధికారం అంటే దావీదుకు దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. దేవుడు అధికారాన్ని ఇస్తేనే కానీ మరి ఎవరు కూడా ఆ అధికారాన్ని వారు పొందుకోలేరు అనే విషయాన్ని మనం పోయిన వారం నేర్చుకున్నాం. అయితే దావీదుకు దేవుడిచ్చినటువంటి అధికారం గురించి ఒక చిన్న మాట చెప్తున్నాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథము పాత నిబంధనలో సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే ఇందులో ఈ విధంగా రాయబడింది. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము. ఏమంటే
ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే, కాబట్టి నీవు అనగానే ఎవరితో చెప్తున్నాడు? నాతాను ప్రవక్త నువ్వు వెళ్ళి దావీదుతో ఇలా చెప్పుమని చెప్తున్నాడు. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రె దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. చూడండి, దావీదుకు ఎలాంటి అధికారం ఇచ్చాడంటే, దావీదు ఏం చేస్తున్నాడట? గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆయన, ఏమంటే ఎక్కడో అడవుల్లో గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆయనకు ఇశ్రాయేలు మీద రాజయ్యే అధికారము దేవుడు అనుగ్రహించేటండి. ఒక గొర్రెల కాపరు రాజు అయ్యాడంటే మరి దాని వెనకాల ఉన్నది ఎవరు అంటే దేవుడు, అంతే కదండి. అంటే దావీదుకు రాజయ్యే అధికారాన్ని ఇచ్చింది దేవుడు అని నాకు అర్థమవుతుంది. అంటే దావీదు యొక్క తాళపు చెవి కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆ దావీదుకు అధికారము కలిగినటువంటి ఆయన దేవుడు, ఆయనకు అధికారం ఇచ్చింది దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, యేసుక్రీస్తు వారికి ఎంత అధికారం ఉందో మరొక మాట చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు వారికి ఎలాంటి అధికారం ఉందో ఇందులో చెప్పబడుతుంది, చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారికి ఏ అధికారం ఉందటండి? మరణము యొక్క అధికారము యేసుక్రీస్తు వారికి ఉందట. అంటే ఆ ఒక పాతాళ లోకపు అధికారము కూడా ఆయనకు ఉంది. అంటే పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మన ఇంటి తాళపు చెవులు మన దగ్గర ఉన్నాయంటే ఇంటి మీద మనకి అధికారం ఉంది అని అర్థం. అంటే మరణము యొక్క అధికారం కలిగినటువంటి ఆయన పాతాళ లోకానికి కూడా ఆయన అధికారం ఉంది. అంటే పాతాళ లోకానికి పంపించే అధికారం ఆయనకు ఉంది. ఆ పాతాళ లోకము నుండి బయటికి తీసుకొచ్చే అధికారం కూడా ఆయనకు ఉంది కదండి. అంత అధికారం కలిగినటువంటి ఆయన యేసుక్రీస్తు వారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంకా యేసుక్రీస్తు వారికి ఇంకెంత అధికారం ఉంది అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితేనండి, సర్వాధికారి అని గత వారంలో మనం నేర్చుకున్నాం. ఆయనకి ఏ అధికారం ఉందట? సర్వాధికారం, సమస్తం పైన అధికారం కలిగినటువంటి ఆయన. అంటే పాపము మీద కూడా ఆయనకి అధికారం ఉంది. అంటే పాపాన్ని క్షమించే అధికారం కూడా ఆయనకి ఉంది. ఈ భూప్రపంచంలో ఏ నరునికి కూడా పాపాన్ని క్షమించే అధికారము లేదు, ఒక్క యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఒక సందర్భంలో మనం బైబిల్లో చూస్తున్నప్పుడు అండి, ఒక సందర్భంలో పక్షవాయువు గలటువంటి ఒక వ్యక్తిని ఒక నలుగురు మోసుకొని వచ్చి యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ప్రసంగం చేస్తున్నారో, ఏ ఇంటి దగ్గర అయితే ఉండి ప్రసంగం చేస్తున్నారో, ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుని మాటలు ఆయన చెబుతున్నప్పుడు మరి ఆ ఇంటి వాకిటంతా కూడా నిండిపోయి ఉంది, జనాలతో నిండిపోయి ఉంది. ఆ నిండిపోయి ఉన్నప్పుడు ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మరి ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, మరి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడానికి చోటు లేనప్పుడు ఇంటి పైకప్పును విప్పి ఆ పైనుండి కిందకు యేసు ఉన్నటువంటి చోటుగా ఆయన్ని దించారు. అంటే యేసుక్రీస్తు వారు స్వస్థపరచగలడు అని నమ్మకంతో అక్కడ దించిన తర్వాత యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా పలికినటువంటి మాట ఏంటంటేనండి, అక్కడ ఏమని చెప్తారంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ఏమంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఉపదేశకులందరూ కూడా ఈయనెవరు పాపాన్ని క్షమించేస్తున్నారు, దేవుడు ఒకడే కదా పాపాన్ని క్షమించేది అని ఆయన మీద సనుక్కోవటం జరుగుతుంది.
అండ్ దాని మీద సనుక్కోవటం. లోక సువార్తలో ఈ సందర్భం రాయబడి ఉంటుంది. ఏమంటే 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఈయన నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పిన తర్వాత వాళ్ళందరికీ కూడా అభ్యంతరం కలుగుతారు. అంటే పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉంది అంటే దేవునికి ఉంది అని వాళ్ళకి కూడా తెలుసు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశకులకు తెలుసు, శాస్త్రులకు తెలుసు, పరిశీలకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు పాపాలు క్షమించే అధికారము ఒక్క దేవునికే ఉంది. కానీ ఈయన క్షమిస్తున్నాడు ఏంటి అని ఆయన మీద నేరారోపణ చేయటానికి వారు మొదలుపెట్టినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. ఒక మాటను చూద్దాం. మనం లూకా సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగితే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని వారికి చెప్పానట. ఏమన్నా భూమి మీద అధికారం ఎవరికి ఉంది అంటే ఆయన భూమి మీదకి వచ్చాడు, ఒక నరుడుగా వచ్చాడు. నరుడుగా వచ్చిన తర్వాత ఆ నరవతారాన్ని చూసిన తర్వాత ఈయనేంటి పాపాన్ని క్షమించేస్తున్నాడు, ఏడు నరుడు కదా అని ఆయన మీద మరి అపార్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. కానీ దేవుడే నరుని యొక్క ఆ శరీరాన్ని, నరవతారాన్ని ధరించుకొని వచ్చాడు అనే సంగతి వారికి అర్థం కాదు. అందుకనే దేవుడు మాత్రమే కదా పాపాలు క్షమించాలి, కానీ ఈయన క్షమిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు, మనిషి కుమారునికి అధికారము కలదు అని చెప్పి మొట్టమొదటగా పక్షవాయు గల వానితో చెప్పినటువంటి మాట ఏంటంటే పాపాలు క్షమించాడు. తర్వాత ఏం చేశాడండి, తర్వాత ఆ ఒక రోగాన్ని బాగు చేశాడు. నీ పరుపుని ఎత్తుకుని నువ్వు నడిచి వెళ్ళిపోమంటే అప్పటి వరకు మంచం మీద ఉన్నటువంటి ఆయన లేచి ఆ పరుపుని ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే మొదటగా క్షమింపబడవలసింది ఏంటి అంటే పాపాలు క్షమించబడాలి. ఏమంటే మనకు మొదటగా క్షమించబడవలసింది పాపాలు క్షమించబడాలి. ఆ తర్వాత మిగతావన్నీ కూడా, ఆ తర్వాత రోగాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏదైనా సరే మిగతావన్నీ కూడా మొట్టమొదటగా మనం క్షమించబడవలసింది ఏంటి అంటే మన పాపాలు క్షమించబడాలి. మన పాపాలు క్షమించబడాలి. అందుకనే అక్కడ జబ్బుతో ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి నీ పాపములు క్షమింపబడి ఉన్నది అని ఆయనకి చెప్పిన తర్వాత ఆ తర్వాత రోగాన్ని బాగు చేసినట్టుగా మనం చూడాలి. అయితే ఈ యొక్క అధికారము కలిగినటువంటి ఆయన, పాపాలను క్షమించే అధికారము కలిగినటువంటి ఆయన, పాపాలు క్షమించే అధికారము శిష్యులకు కూడా ఇచ్చాడండి. పాపాలు క్షమించే అధికారము ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు కూడా ఇచ్చాడు. అందుకనే ఆనాటి కాలంలో జరిగినటువంటి స్వస్థతలు, లేకపోతే ఆనాటి కాలంలో జరిగినటువంటి ఆ ఒక అద్భుతాలను మనం చూస్తున్నప్పుడు ఈనాటి కాలంలో జరగట్లేదు. ఈనాటి కాలంలో అలా జరగట్లేదు. ఎందుకంటే ఆ అధికారము ఆ శిష్యులు మాత్రమే పొందుకున్నారు. ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. అంటే ఈనాడు మనం ఏం చేయాలి అంటే ఒక రోగి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ఈనాడు మనం వెళ్ళి ఒక రోగి దగ్గరికి, అదొక సేవకుడు కానివ్వండి, యాజకుడు కానివ్వండి, ఎవరైనా సరే ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. స్వస్థత ఎవరిస్తారు అంటే దేవుడు ఇస్తాడు స్వస్థత. దేవుడు స్వస్థత ఇవ్వాలి. కానీ మనకు అధికారం లేదు, స్వస్థత ఇచ్చే అధికారం మనకు లేదు, పాపాలని క్షమించే అధికారము లేదు. ఆయన పాపాలు క్షమించమని ప్రార్థించే అవకాశం మనకి దేవుడు అనుగ్రహించాడు. అంటే ఆ ఒక పాపాలు క్షమించి ప్రభు అని మనం ప్రాధేయపడటం, ప్రార్థన చేయటం మనకు దేవుడు ఇచ్చాడు. ఆ అధికారం ఇచ్చాడు మనకు ఆ అధికారం ఇచ్చాడు. కానీ స్వస్థపరిచే అధికారం అంటే ఆనాటి కాలంలో మరి శిష్యులు, అపోస్తులు చేసినటువంటి స్వస్థతలాగా ఈనాటి కాలంలో జరగటం లేదు, చేయలేకపోతున్నాము. అంటే ఆ అధికారము ఇప్పుడు లేదు. ఇప్పుడంతా కూడా ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. మనం ఏమంటే దూతల్లాగా, అంటే మనం ప్రార్థన చేయటం వరకే మన బాధ్యతగా మనం తీసుకుంటే స్వస్థపరిచేది దేవుడే. అది దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది. ఆనాటి కాలంలో ఆ యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి, లేకపోతే యేసుక్రీస్తు వారిని దేవుడు అని చెప్పడానికి, ఆయన మాకు ఇచ్చినటువంటి అధికారముతో మేము ఇది చేస్తున్నామని చెప్పడానికి ఆనాటి కాలంలో జరిగింది. అందుకని చూడండి,
యోహాను సువార్త 20:23 మనం చూస్తే, మీరు అంటే ఎవరు? శిష్యుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. మీరు ఎవరి పాపములు క్షమింతురో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత, ఏమండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆ శిష్యులుకి ఇస్తున్నటువంటి అధికారం, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. ఏమంటే ఎవరి పాపాలైతే మీరు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. చూడండి, అంటే శిష్యులకు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే పాపాలు క్షమించే అధికారము కూడా ఇచ్చారు. తర్వాత స్వస్థపరిచే అధికారము కూడా ఇచ్చాడు. ఇంకా ఎంతటి అధికారం దేవుడు ఇచ్చాడు అంటే, యేసుక్రీస్తు వారు ఇచ్చాడంటే, ఏమండి, ఆ ఒక రోగి దగ్గరికి వెళ్ళి ముట్టక్కర్లేదు. రోగి దగ్గరికి వెళ్ళి ముట్టక్కర్లేదు. ఆ రోగి దగ్గరికి వెళ్ళి నిలబడితే, ఈయన నీడ పడితే చాలు ఆ రోగి స్వస్థపరచబడిపోయేవారు. అలాగే పౌలు గారికి ఇచ్చినటువంటి స్వస్థత వరం గురించి మనం ఆలోచన చేస్తే, పౌలుకు దగ్గర ఉన్నటువంటి చేతిగుడ్డలు తీసుకుని వెళ్ళి ఆ ఒక రోగిని ముట్టితే చాలు ఆ చేతిగుడ్డల ద్వారా కూడా వారికి స్వస్థత వచ్చేది. ఆ అధికారము దేవుడు వారికి అనుగ్రహించాడు. అప్పుడు అంటే స్వస్థపరిచే అధికారము, ఏమండి, పాపాలు క్షమించే అధికారము కూడా యేసుక్రీస్తు వారి శిష్యుడికి ఇచ్చినట్టుగా మనకి ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చూపించానంటే, సర్వాధికారము కలిగినటువంటి ఆయన యేసుక్రీస్తు వారు అని మనం నేర్చుకోవటం కొరకు. సర్వాధికారి, రోమపత్రికలు మనం చదువుకున్నాం కదండి, సర్వ అధికారము కలిగినటువంటి వాడు నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చదువుకున్నాం గత వారం. రైట్. అయితే పోయిన వారం ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేశాం. పేతురు గారి దగ్గరికి వచ్చి, అంటే శిష్యులందరూ కూడా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు అని. కొందరు ఏలియా అని, కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, మరికొందరు ప్రవక్తలని, లేక ప్రవక్తల్లో ఒకడని, ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు వారందరూ వారికి నచ్చినట్టు ఏదో అనుకుంటున్నారు నా గురించి, మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గారు మాట్లాడినటువంటి మాట, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడవు అని చెప్పేసి యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆయనకి ఒక అధికారాన్ని అనుగ్రహించారు. ఏంటి ఆ అధికారం అంటే, లూకా సువార్త 16:19 ఏమని చెప్పాడు? లూకా సువార్త 16:19. క్షమించండి, మత్తయి సువార్త. మత్తయి సువార్త 16 పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఏమండి, పేతురు గారికి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి అధికారం ఏంటి? దావీదు యొక్క తాళపు చెవి కలిగినటువంటి ఆయన పేతురు గారికి ఒక అధికారం ఇచ్చాడు. ఏంటి ఆ అధికారము? ఆయనకు కూడా తాళపు చెవులు ఇచ్చాడు. అంటే ఆయనకు కూడా ఒక అధికారాన్ని ఇచ్చాడు. అంటే భూమి మీద వేటిని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుందట. ఏమండి, భూమి మీద వేటిని విప్పుతారో అది పరలోకమందు కూడా విప్పబడే ఒక అధికారము పేతురు గారికి ఇవ్వటం జరిగింది. మరి భూమి మీద వేటిని బంధించాడో వేటిని విప్పాడో అనే విషయాలు మనకు అర్థం కావాలి. ఏంటి విప్పాడు, ఏంటి బంధించాడు అనే విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, ఆయన విప్పితే అంటే ఆ తాళపు చెవి తెరిస్తే ఏమవుతుంది అనే విషయం మనకు అర్థం కావాలి అంటే, మొట్టమొదటిగా మనం అపోస్తుల కార్యంలోనికి వెళ్ళి చూద్దాం. మొట్టమొదటిగా అపోస్తల కార్యంలోకి వెళ్ళి చూసినప్పుడు మొట్టమొదటగా యూదుల మధ్య ఆయన తాళపు చెవి తెరిచినప్పుడు ఏం జరిగిందో ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితేనండి, పెంతెకోస్తు పండుగ దినాన మరి యెరూషలేములో
మరి ఆరాధించడానికి చుట్టుపక్కల ఉంటున్నటువంటి ప్రాంతపు జనులందరూ కూడా అక్కడ రావటం అనేది జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. దేవన్ పెంతెకోస్తు పండుగ దినాన జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, వారందరూ కూడా ఒక దగ్గర కూర్చున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, అప్పుడు శిష్యులందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాక్శక్తి వారికి అనుగ్రహింపబడింది. వాక్శక్తి అనుగ్రహింపబడిన తర్వాత వారు మాట్లాడుతుంటే వీరు ఒక భాషతోనే మాట్లాడుతున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి వారి స్వభాషలతో వారికి వినబడుతుంది. కాబట్టి ఒక గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. ఆశ్చర్యపోయారు జనాలందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి, వాళ్ళు ఒక భాషతో మాట్లాడుతున్నారు, మనకి వివిధమైనటువంటి మన భాషలతో మన స్వభాషలతో మనకు అర్థమవుతుంది ఏంటి, ఏమంటే ఆ భాషతో మనకు వినబడుతుంది. అంటే వీరు ఒక లాంగ్వేజ్, అంటే వీరికి ఉన్నటువంటి ఏ భాష అయితే తెలుసో ఆ భాషతో మాట్లాడుతుంటే వారికి తెలిసినటువంటి భాషతో వారికి అర్థమవుతుంది, వినబడుతుంది. ఆ మాటలు వినబడుతున్నాయి. అది ఆశ్చర్యం అనిపించిన తర్వాత ఆ తర్వాత యూదుల దగ్గర తెరవబడినటువంటి సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు పేతురు లేచి నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము అంటే సందర్భం మనకు అర్థం కావాలంటే 14వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుద్ది. కానీ 14వ వచనం నుండి అవసరం లేదు, 36వ వచనం నుండి మనం చదువుతాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం పేతురు గారు మాట్లాడుతున్నారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఏంటంటే మీరు సిలువ వేసినటువంటి యూదులతో చెప్తున్నటువంటి మాట. యూదులందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ ఒక యెరూషలేములో ఆ ఒక పెంతెకోస్తు పండుగ దినాన ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే సిలువ వేశారో వాళ్ళకి చెబుతున్నటువంటి మాటలు. అంటే అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. మీరేం చేశారు, మీరు ఎవరినైతే సిలువ వేశారు, ఎందుకు సిలువ వేశారండి? యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువ వేశారు? యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఉంది. అప్పటికి చాలామంది శాస్త్రులు పరిసయ్యులు అనేవారు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేసేవారు, వాక్యాన్ని బోధించేవారు. ధర్మశాస్త్రోపదేశకులు వచ్చేవారు, దాని గురించి మాట్లాడదాం. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు, ప్రజలకి వాళ్ళు వాక్యం చెప్పేవారు అన్నమాట. వాక్యం చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి వాక్యం చెబుతున్నప్పుడు మేము చెప్పినటువంటి మాటలు మరి తప్పుగా చెబుతున్నామని వారికి అర్థమైపోయి వారు స్వనీతి కోసం లేకపోతే వారి సొంత ప్రయోజనాల కోసం వాక్యాన్ని వక్రీకరించి చెబుతున్నప్పుడు వాక్యం పట్ల అధికారం కలిగినటువంటి ఆయన ఒక అధికారంతో వాక్యం చెబుతున్నప్పుడు ఆయన మీద అక్కుసతో లేకపోతే ఆయన మీద కోపంతో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి యేసు మీద కోప్పడి ఆయన ఎలాగైనా సరే చంపేయాలనుకున్నారు. అందుకు చంపినటువంటి వాళ్ళు కూడా ఎవరు, స్వజనులే, సొంత వారిని ప్రేరేపించి ఏమంటే ఆ ఒక సొంత వారిని రెచ్చగొట్టి యేసుక్రీస్తు వారిని చంపే విధంగా ఆ ఒక కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరిగింది. అదే విషయాన్ని పేతురు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మీరు సిలువ వేసి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను. అంటే ఇప్పుడు మన ప్రభు ఎవరు, మన లార్డ్ ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆయన మనకు దేవుడు. ప్రభు అంటే దేవుడు, ఆయన దేవుడు. ఆ దేవుణ్ణే, ఆ రాజునే, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకింపబడినటువంటి ఆయన్నే మీరు ఏం చేశారంటే చంపేసేరు అని చెప్తున్నారు. ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. తర్వాత ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా కూడా రూఢిగా తెలుసుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును
కడమ అపోస్తులను అడగగా ఏమంటే పేతురుతో పాటు మిగతా అపోస్తులు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారు. అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి యొద్దకి వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఏమంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యూదుల మధ్య తాళపు చెవితో ఆ ఒక డోర్ను ఓపెన్ చేస్తే ఎంతమంది లోనకు వచ్చారట? 3,000 మంది వచ్చారట. ఏమంటే యూదుల మధ్య ఆ ఒక తాళపు చెవితో ఓపెన్ చేస్తే ఎంతమంది చేర్చబడ్డారు? అందులో ఎంతమంది వచ్చారు లోనకి? 3,000 మంది వచ్చారు. 3,000 మంది వచ్చారు. అంటే ఏ అధికారం ఇచ్చాడు యేసుక్రీస్తు వారు పేతురు గారికి, అపోస్తులకు అంటే ఆ ఒక తాళపు చెవి ఆయనకి, అంటే తెరిచే ఆ తాళపు చెవి ఆయనకి ఇచ్చాడంటే తెరిచారు. ఎలా తెరిచారు అంటే అసలు జరిగినటువంటి సంఘటన అంతా కూడా అక్కడ సువార్త రూపంలో మొత్తంగా యూదుల మధ్యకు చెప్పారు. ఇదిగో మీరు సిలువ వేసింది ఎవరిని అనుకుంటున్నారు? ప్రభువుని. మీరు సిలువ వేసింది ఎవరిని? ఆ ఒక క్రీస్తుని సిలువ వేశారు. ఆయనే మన పాపాల కొరకు మరి వచ్చినటువంటి, మన పాపాలను తీసివేయడానికి వచ్చినటువంటి ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అని చెప్పి ఏమంటే ఆ ఒక సువార్త ప్రకటించిన తర్వాత ఏమని చెప్పారంటే, వాళ్ళు మారు మనసు కలిగి, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పంటే, మీరు యేసుక్రీస్తు నామాన మీరేం చేయాలి? బాప్తిసం పొందాలి. మీరేం చేయాలండి? బాప్తిసం పొందాలి. బాప్తిసము లేకుండా ఎవరు కూడా అంగీకరించబడరు. యూదుడైనా సరే అంగీకరించబడు. కాబట్టి మీరు బాప్తిసం పొందండి అని చెప్పారు. బాప్తిసం పొందిన తర్వాత ఇది మీకు వరంగా నేను ఇస్తున్నాను, ఇది మీకు మాత్రం కాదు మీ పిల్లలకు, ఆ తరతరాలందరికీ కూడా ఇది వరంగా ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే బాప్తిసం ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఏమంటే ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు బాప్తిసం లేకుండా ఎవరు కూడా అందులో చేర్చబడడానికి అవకాశం లేదు. తర్వాత ఏం చేశారట? వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందారట. ఏమంటే వెంటనే వాళ్ళు ఏం చేశారు? బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత ఏమండి ఆ ఒక్క సంఘములోనికి ఎంతమంది చేర్చబడ్డారు అంటే 3,000 మంది చేర్చబడ్డారు. అంటే యూదుల దగ్గర ఆ ఒక తాళపు చెవితో ఆ ఒక డోర్ను ఓపెన్ చేస్తే ఎంతమంది లోనకి వచ్చారు? 3,000 మంది లోనకి వచ్చారండి. ఆ అధికారము యేసుక్రీస్తు వారు పేతురు గారికి ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఏమంటే సువార్త వినాలి, విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి, సంఘంలో చేర్చబడాలి. ఆ తర్వాత కార్యక్రమం ఏంటంటే రొట్టె ద్రాక్షారసంలో మనం పాలుపంపులు పొందాలి. ఈ యొక్క క్రమం అనేది దేవుడు పెట్టాడు. ఇది సంఘంలో ఇది ఒక క్రమంగా పెట్టాడు. ఇది జరిగిస్తూ యేసు 2వ రాకడ వరకు ఈ విధంగా మనం ముందుకు కొనసాగాలి. ఈ అధికారము శిష్యులకు ఇచ్చాడండి. ఈ అధికారాన్ని వారు ఎలా ఉపయోగించుకున్నారంటే, ఒకేసారి ఆ ఒక తాళపు చెవి తెరిస్తే 3,000 మంది 3,000 మంది అక్కడ చేరారండి. సంఘంలో 3,000 మంది చేర్చబడ్డారు. మరొక అధికారం గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, సమరయ పట్టణంలో కూడా సువార్త ప్రకటిస్తే ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు కూడా ఏమండి ఆ పట్టణంలో కూడా ద్వారాలు తెరవబడ్డాయి. అక్కడ కూడా ద్వారాలు తెరవబడ్డాయి. అక్కడ ద్వారం తెరిచింది ఎవరు అని మనం ఆలోచన చేస్తేనంటే పిలుపు గారు. ఒకసారి అపోస్తుల కార్యము 8వ అధ్యాయము, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం ఒకసారి.
అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి సమరయ పట్టణమునకు వెళ్ళి సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఎవరి గురించి ప్రకటిస్తున్నారటండి? క్రీస్తు గురిండే ప్రకటిస్తున్నారు. సువార్త అనేది క్రీస్తు గురిండే ప్రకటింపబడాలి. ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఏమంటే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటిస్తూ అందులో అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నప్పుడు ఆ పట్టణం అంతా కూడా సంతోషించారట. పట్టణస్థులు అందరూ కూడా సంతోషించిన తర్వాత ఏం జరిగిందో 14వ వచనంలో మనం చూడగలిగితే, సమరయపు వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనే వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైనటువంటి యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే ఇక్కడ సమరయలో ద్వారము తెరవబడింది. సమరయలో ఏమండి ద్వారం తెరవబడింది. అంటే సమరయులందరూ కూడా సంఘానికి వచ్చారు, చేర్చబడ్డారు. ఏమండి సమరయులందరూ కూడా సంఘంలో చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ యూదులు యెరూషలేములో ఉంటున్నటువంటి యూదులందరూ కూడా ఏమయ్యారండి? 3000 మంది ఒకేసారి సంఘంలో చేర్చబడ్డారు. ఇక్కడ సమరయ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన మాటలు విని ఆ సువార్త విని బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ రావాలి అంటే మళ్ళీ యెరూషలేములో ఉంటున్నటువంటి పేతురు యోహానులు వచ్చి వారి మీద చేతులు ఉంచినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ రావటం అనేది జరిగింది. అంటే ఆ ఒక తాళపు చెవి తెరిస్తే ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. పేతురు గారికి అధికారం ఇచ్చాడు కదండి. పేతురు గారికి అధికారం ఇచ్చాడు. సువార్త ఎవరు చేశారు? ఇక్కడ ఫిలిప్పు గారు సువార్త చేశారు. బాప్తిసము ఫిలిప్పు గారు ఇచ్చారు. కానీ పరిశుద్ధాత్మ రావాలి అంటే ఎవరు వచ్చి చేతులు ఉంచాలి? పేతురు యోహాను. ఎందుకంటే ఆయనకు మాత్రమే ఆ తాళపు చెవులు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి. ఏమండి పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చింది. సమరయులందరూ కూడా ఆ సంఘములో చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఏమండి మరొక ద్వారాన్ని తెరవడం కూడా మనము ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకటి యూదుల మధ్య తెరవబడింది, రెండవది సమరుల మధ్య తెరవబడింది, మూడవది అన్యజనుల మధ్య కూడా ద్వారము తెరవబడుతుంది. ఒకసారి అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో అపోస్తుల కార్యము 10వ అధ్యాయము ఈ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూడగలిగితేనండి ఇందులో ఒక శతాధిపతి కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు. ఈ కొర్నేలి అని శతాధిపతి భక్తిపరుడు. ఏమంటే కొర్నేలి అనే శతాధిపతి చాలా భక్తిపరుడు. ఈ భక్తిపరుడైనటువంటి శతాధిపతి దగ్గరికి ఏమండి దేవదూత రావటం అనేది జరిగింది. నీ యొక్క ప్రార్థన వినబడింది, నీ భక్తి మాకు నచ్చింది అని అక్కడ మిగతా సంగతులన్నీ కూడా చెప్పిన తర్వాత అందులో మరి పేతురు గారికి కూడా ఒక దర్శనం రావడం అనేది జరుగుతుంది. పేతురు గారు కూడా ఆ దర్శనం చూసిన తర్వాత ఆయన మెద్దు మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆయనకి ఈ యొక్క కొన్నేళ్ళ దగ్గర నుండి కబురు వస్తుంది. ఇందులో కొంతమంది వెళ్తారు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమండి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాం. 34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని. ఏమంటే పేతురు ఈ మాట ఎందుకు చెప్తున్నారు?
మొట్టమొదటగా యూదులకే లేక ఇశ్రాయేల్ ప్రజలకే దేవుడు, వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు, వారికే పరిశుద్ధాత్మ వారి మీదకి రావటం అనేది జరగాలి, వారికి మాత్రమే వాక్కులు, దేవుని యొక్క వాక్కులు అందించబడాలి, వారు మాత్రమే దేవుని ప్రజలు. ఈ విధంగా ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకంటే యూదులందరూ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు, పేతురు గారు కూడా మరి అదే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ పేతురు గారికి ఈ యొక్క దర్శనం ద్వారా మొత్తం అర్థమైపోయింది. ఆ దర్శనం ద్వారా ఏంటి అర్థమైంది అంటే ఏంటంటే ఒక సందర్భం, ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడి పక్షపాతి కాదని అది కాదు, 10వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరేను, ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒకటి, ఒక విధమైనటువంటి పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో ముందు సకల విధమైనటువంటి చతుష్పాద జంతువులను, రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడింది. ఏమంటే ఆ దర్శనం చూశాడు. దర్శనం చూసిన తర్వాత ఇది అపవిత్రమైంది కదా, ఇది నేను మరి తినకూడదు కదా అని చెప్పంటే దేవుడు ఏమని చెప్తాడంటే, నేను తినమని చెప్తున్నాను కదా, నేను తినమని చెప్పినప్పుడు ఆ దర్శనం చూస్తాడు. ఆయన చూసిన తర్వాత ఆయనకి ఈ విషయం అంతా కూడా, కొర్నేలు గారితో మాట్లాడినటువంటి సంభాషణ అంతా కూడా అయిన తర్వాత ఆయనకి అర్థమైపోయిన తర్వాత అప్పుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు, నిజముగా గ్రహించుచున్నాను. దేవుడు పక్షపాతి కాదు. ఏమండి, దేవుడు యూదులకు ఒకలాగా చూడటం అని, అన్ని జనులకు ఒకలాగా చూడటం అని, సమరయులకు ఒకలాగా చూడటం అనేది దేవునిలో లేదు. ఏమండి, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. అందరినీ ఆయన స్వీకరిస్తాడు. ఏమంటే నీతిగా ఎవరైతే నడుచుకుంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన స్వీకరిస్తాడు. దేవునికి పక్షపాతము లేదు. ఏమంటే ఈయన తప్పు చేసేవాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు, ఈయన పాపి, ఏమండి ఇలాంటివన్నీ మనలో ఉండొచ్చేమో కానీ దేవునికి ఆ భేదము లేదు. ఏమండి ఆయన హంతకుడైనా సరే మారు మనసు పొందితే ఆయన స్వీకరిస్తాడు. ఆ పాపం చేసిన వాడైనా సరే ఆయన దగ్గరకు వస్తే ఆయన స్వీకరిస్తాడు. ఎలాంటి వారినైనా సరే ఆయన స్వీకరిస్తాడండి. ఆయన తాగుబోతా ఆయన స్వీకరిస్తాడు, ఆయన తిరుగుబోతా ఆయన స్వీకరిస్తాడు. అంటే ఇవన్నీ విడిచిపెట్టి రావాలి. ఆయన దగ్గరకు వచ్చి, దేవా నేను పాపం చేశాను, ఇప్పటి వరకు నేను తెలియకుండా ఈ పాపాలు చేశాను కాబట్టి నన్ను క్షమించు, నేను వీటిని విడిచిపెడతాను అని చెప్పి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడండి. ఈయన పాపి, లేకపోతే ఈయన వ్యభిచారి, ఈయన తప్పుడు పని చేశాడు, ఈయన నేను స్వీకరించాను అని చెప్పడు. అది విడిచిపెట్టి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు. ఆయనలో పక్షపాతము లేదు, అందరినీ క్షమిస్తాడండి. అందరిని ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒక వ్యభిచారిని క్షమిస్తాడు, ఏమంటే ఒక హంతకుడిని ఆయన క్షమిస్తాడు. కానీ దాన్ని విడిచి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు, అంగీకరిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పేతురు గారు ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు యూదులమైనటువంటి మేమే దేవునికి సొత్తు అనుకున్నాము, దేవుని ప్రజలు అనుకున్నాము, దేవుడు మాకు మాత్రమే దేవుడు అనుకున్నాము. కానీ దేవుడు అందరికీ ప్రభువు అని చెప్తాడు. కింద వచ్చేటప్పుడు ఏమని చెప్తాడంటే, కిందక అలా మనం మాట్లాడుకుంటూ వస్తే ఆయన అందరికీ, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, కొందరికి మాత్రమే కాదు, ఆయన అందరికీ ప్రభు, ఆయనకి పక్షపాతం ఏమీ లేదు, అందరినీ కూడా ఆయన క్షమిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేసిన తర్వాత 44వ వచనం నుండి ఒకసారి మనం చదువుతాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఎవరి మీద కంటే అతని బోధ విన్న వారు అందరి మీద కంటే అన్యజనుల మీదకు కూడా ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ వచ్చిందట. పరిశుద్ధాత్మ సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. అంటే అది ఎందుకు ఆశ్చర్యపడిపోతున్నారు? అసలు ఏమండి, ఈ యొక్క ఇశ్రాయేల్ మీదకే, యూదుల మీదకే కదా పరిశుద్ధాత్మ రావాలి, కానీ అన్ని జనుల మీద కూడా వచ్చింది ఏంటి? ఆశ్చర్యపడిపోతున్నారండి. సున్నతి పొందినటువంటి వారు ఆశ్చర్యపడిపోతున్నారు. వీళ్ళ మీదకి ఎలా వచ్చింది అంటే
పేతురు మాట్లాడితే ఏమండి ఆ ఒక మాటలు విన్నటువంటి వారు యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారు, అంటే ఆయన తాళం తెరిస్తే అన్యజనులు లోనకు వచ్చినప్పుడు ఏమంటే వారి మీద కూడా ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. ఎలా అనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండగా ఎవడైనా నీళ్లను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ ఏమండి 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అయితే పేతురుకి ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే ఏమండి ఆయనకి దేవుడు తాళపు చెవులు ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఏమి ఇచ్చారు? తాళపు చెవులు ఇచ్చారు. ఆ తాళపు చెవితో ఆయన తెరిస్తే యూదులు లోనకి వచ్చారు, సమరయులు లోనకి వచ్చారు, అన్యజనులు లోనకి వచ్చారు. అంటే ఈ భూమి మీద దేన్నైతే విప్పుతారో అది పరలోకమందు కూడా విప్పబడుతుంది. ఏమన్నాడండి? భూమి మీద ఏది విప్పితే అది పరలోకమందును విప్పబడుతుంది. అంటే ఇక్కడ విప్పాడు, యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన మాటలు విన్నారు, బాప్తిసం తీసుకున్నారు, ఆ సంఘంలో చేర్చబడ్డారు. ఈ సంఘంలో చేర్చబడినటువంటి వారికి ఏ హక్కు ఉంది? పరలోకం హక్కు ఉంది. అక్కడ కూడా వెళ్ళే ద్వారం తెరవబడిపోయింది. సంఘంలో వచ్చినటువంటి మనకు పరలోకానికి వెళ్ళే ద్వారం తెరవబడిపోయిందంటే పరలోకానికి వెళ్ళటానికి మార్గము మనకు క్రీస్తు. పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఎవరు? క్రీస్తు అనే సంగతి. ఈ విషయాలన్నీ కూడా పేతురు గారు చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. అంటే ఇక్కడ మనం సంఘంలో చేర్చబడుతున్నాము, అక్కడ పరలోకంలో కూడా మనం చేర్చబడతాం. ఎప్పటి వరకు? ఆయన 2వ రాకడ వరకు నమ్మకంగా బ్రతికితే, లేక మన ఆయుష్ కాలం వరకు మనం నమ్మకంగా బ్రతికితే మనం పరలోకంలో కూడా ఏముంది? ద్వారం తెరవబడి ఉంది, మనకు తలుపు తెరవబడి ఉంది మనకు పరలోకంలో కూడా. అంటే పరలోకానికి వెళ్ళే ద్వారం తెరవబడాలి అని మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు అండి మనకు అర్థమైపోతుంది. పేతురు గారు ఏం చెప్పారు? యేసుక్రీస్తు వారి గురించి చెప్పినప్పుడు మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుని కొరకు నమ్మకంగా వారు బ్రతికేరు. అంటే సంఘంలో చేర్చబడ్డారు. ఇదే సంఘం అక్కడ దేవుడు అప్పగిస్తాడు. ఈ సంఘాన్ని, ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని దేవుని దగ్గరికి అప్పగిస్తాడు. ఆ సంఘంలో అంటే ఇక్కడ తెరవబడిపోయింది, అంటే అక్కడ కూడా తెరవబడిపోయింది. ద్వారాలు తెరవబడిపోయింది. అంటే తాళపు చెవి అధికారం కలిగినటువంటి ఆయన ఆ అధికారము ఎవరికి ఇచ్చాడు? యాజకుడికి ఇచ్చాడు. ఆ అధికారము పేతురికి ఇచ్చాడు. ఆ అధికారము ద్వారా సంఘాల్లో చేర్చే కార్యక్రమం పేతురికి ఇచ్చాడు. అదే అధికారం కలిగినటువంటి ఈరోజు ఉంటున్నటువంటి సేవకులు కూడా అధికారం ఇచ్చాడు. దేవుని ఒక మాటల్ని ప్రకటించే అధికారం ఇచ్చాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు, అంతే కదండి. చెప్పిన తర్వాత వారిలో మారుమనసు వచ్చింది. మారుమనసు వచ్చిన తర్వాత బాప్తిసం ఇచ్చారు. ఈ బాప్తిసం ఎప్పుడైతే ఇచ్చారో బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఆయన సంఘంలో సభ్యుడుగా చేర్చబడిపోయారు. అంటే సంఘంలో సభ్యుడుగా చేర్చబడ్డం అంటే బాప్తిసం తీసుకుంటేనే కానీ సంఘంలో సభ్యత్వం అనేది మనకు రాదు. అంటే లోకలుగా ఉంటున్నటువంటి సంఘంలో అంటే ఈ సభ్యత్వం గురించి చెప్పేది కాదు. మనం సంఘంలో ఒక బుక్ రాసుకుని ఆ బుక్లో ఈ యొక్క సంఘ సభ్యుడు పేరు రాసుకునే ఇది కాదు. ఆయన సంఘంలో అంటే సార్వత్రికమైనటువంటి సంఘంలో సభ్యుడుగా చేరాలి అంటే మొదటిగా నువ్వు బాప్తిసం తీసుకొని ఆ సంఘంలో సభ్యుడుగా నువ్వు చేరితే ఇక్కడ నువ్వు ఆ ఒక ద్వారం ద్వారా లోనకు వచ్చేవు. ఇదే సంఘాన్ని తీసుకెళ్ళి తండ్రికి దేవుడు అప్పగిస్తాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అప్పగిస్తారు. అప్పుడు ఆ సంఘంలో మనం కూడా ఉంటామంటే పరలోకంలో కూడా మనకు ద్వారము తెరవబడింది. అదే మాట చెప్తున్నాడు, పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు వేటిని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడు. భూలోకములో వేటిని విప్పుతావో అది పరలోకమందును కూడా విప్పబడుతుంది. అంటే ఆయన తాళము ఏం చేశాడండి? తెరిచారు. ఆ ఒక ద్వారం తెరిచారు, తాళాన్ని తెరిచారు. తెరిచిన తర్వాత సంఘంలో చేర్చబడుతున్నాము. ఆ చేర్చబడినటువంటి వారిలో యూదులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. ప్రపంచంలో వీలే కదా ఉన్నారు. వీళ్ళందరికీ అవకాశం ఉంది. అంటే సమరయులు అనగానే ఇప్పుడు మన భాషలో మాట్లాడుకోవాల్సింది అంటరాని వారు. అంటరాని వారు భేదం లేదు.
ఆ యూదులు అనగానే గొప్పవారుగా పిలువబడుతున్నటువంటి కాలం అన్నారు. గొప్పవారు అంటే అధిక ఏంటది గొప్ప ఆధిక్యత కలిగినటువంటి గొప్ప క్యాస్ట్ కలిగినటువంటి ఎవరెవరు ఉన్నారు సరే అలాంటి వారికి కూడా అవకాశం ద్వారం తెరవబడింది. అండ్ సమరయులకు కూడా ద్వారం తెరవబడింది, అన్యజనులకు కూడా ద్వారము తెరవబడింది. కాబట్టి మనం అందరము కూడా ఇప్పుడు ఆ యొక్క ద్వారము ఓపెన్లో ఉంది. మనం లోనికి రావాల్సినటువంటి బాధ్యత మనం తీసుకొని లోనకు వచ్చి దేవుడి కొరకు నమ్మకంగా మనం బ్రతకాలి. రైట్, వచ్చే వారము ఈ యొక్క అధికారము కలిగినటువంటి వారు ఉన్నారు కదండి. ఈ అధికారము ఎవరికి ఉంది అంటే ఆనాటి కాలంలో సమరయులకు ఉంది, క్షమించండి ఆనాటి కాలంలో పరిచయులకు ఉంది, శాస్త్రులకు ఉంది, శాస్త్రోపదేశకుడికి ధర్మశాస్త్రోపదేశకుడికి ఉంది. అంటే వాక్యం చెప్పే అధికారం దేవుడు వారికి అనుగ్రహించారు. ఈ అధికారం అనుగ్రహింపబడినటువంటి వారు మరి ఎలా వారు దేవునికి వ్యతిరేకంగా ఆ ఒక ఓపెన్ చేయబడినటువంటి తాళపు చెవుల్ని వారు ఎలా మూస్తున్నారు అనేది కూడా వచ్చేవారు మనం ఆలోచన చేత. ఎందుకంటే ఆ సందర్భం కూడా చెప్పాడు కాబట్టి దాని విషయాలు వచ్చేవారు ఇంకా మనం స్పష్టంగా తెలుసుకుందాం. రైట్ అండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రొట్టె నిమిత్తము ద్రాక్ష